మృత్యువుతో పోరాడుతున్న శరణ్య ఇక చావు మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆనంద భైరవును దర్శన్ ఇద్దరు కలిసి అమ్మవారి దగ్గరకు వచ్చి వేడుకున్న తర్వాత స్వామీజీ ఒక కఠినమైన పూజ చెప్తాడు. అప్పుడు దర్శనును ఆనంద భైరవి పూజలో పాల్గొంటారు. కానీ ఆ సమయంలో ఆ పూజ జరిగితే శరణ్య బ్రతుకుతుందని చెప్పేసి సౌమ్యకు తెలిసిపోతుంది. ఆ పూజను అడ్డుకోవడానికి వెంటనే అనన్య పక్కాగా ప్లాన్ చేస్తుంది. మరి దైవంతో పెట్టుకుంటే మనుషులైనా ఇక మట్టి కావాల్సిందే కదా. ఆ టైంలో ఆ నాగమయ్య వచ్చి అనన్యను గడగడ వణికించి ఆ పూజకు భగ్నం కాకుండా చూసుకుంటాడు. ఇక పూజ పూర్తిగా అయిపోతుంది. అయిన తర్వాత అమ్మవారి దగ్గరున్న కుంకుమ తీసుకెళ్ళి ఇక శరణ్యకు పెట్టమని చెప్పేసి స్వామీజీ చెప్తాడు. అనుకున్నట్టే ఆనంద భైరవి దర్శన్ ఇద్దరు కలిసి అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకెళ్ళి ఇక శరణ్య నుదుట పెట్టిన తర్వాత దర్శన్ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఆఖరి ముద్దు పెడుతుంది కదా, ఏమండి అనుకున్న పని కావాలని కోరుకోండి అని చెప్పేసి ఆ ముద్దు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ దర్శన్ ఏడుస్తూ ఉంటారు. ఆనంద భైరవి శరణ్యకు ఏం కాదు నాన్న, మళ్ళీ తిరిగి నీకోసమైనా బ్రతికి వస్తుంది నాన్న అని చెప్పేసి ఆనంద అంటూ ఉంటుంది. ఈలోపు డాక్టర్లు వస్తారు. ఆనంద భైరవి దర్శన్ ఇద్దరు కలిసి బయటకు వస్తారు. ఇక తనని చూస్తుండగా ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా ఒక జీవోత్సవర్లాగా శ్వాస మాత్రమే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఆ టైంలో డాక్టర్ చూసి ఇక ఎలా ఉంది డాక్టర్ అంటుండగా అప్పుడు ఎలా రిజల్ట్ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది మేడం. ఇక ఈ దైవం కూడా మీకు తోడు కావాలని మేము మాత్రం చాలా ప్రయత్నిస్తున్నాం అని ఈ విధంగా అంటుండగా ఇక దర్శన్ మాత్రం గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. ఇక నా భార్య లేకుంటే నేను కూడా బ్రతకనమ్మా, చచ్చిపోతాను అంటుండగా పిచ్చి మాటలు మాట్లాడకు నాన్న, అయినా నా కోడలు నిన్ను నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. ఆ మృత్యువునైనా ఎదిరించి ఖచ్చితంగా నీ దగ్గర తిరిగి వస్తుంది. నువ్వంటే తనకి పంచప్రాణాలు, అలాంటి పంచప్రాణాలు ఎలా వదిలిపెట్టి వెళ్తుంది అని విధంగా అంటుండగా అవంతిక ఇక సాక్షాత్తు అమ్మవారి రూపంలో వస్తుంది. ఆ టైంలో ఇక శరణ్యకు మీరు ఆ రోజు నన్ను కాపాడింది, అవును దర్శన్ గారు, అదేంటి తనకేమైంది అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసరికి జరిగిందంతా కనబడుతూ ఉంటుంది అవంతికకు. అవంతిక బయటకు వస్తుంది. కావాలని ఇక శరణ్య మీద ఎవరో చంపడానికి ప్రయత్నించారు అని చెప్పేసి ఆనంద భైరవికి చెప్తుంది. అంటే తనకు కావాలని ఎవరో యాక్సిడెంట్ చేపించి తన ప్రాణాలు తీయాలనుకున్నారు. కానీ ఇక కర్మ ఉంటుంది కదా, ఆ కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదు మేడం అని చెప్పేసి కుంకుమ తన దగ్గరున్న కుంకుమ అంటే ఆ శివయ్య దగ్గరున్న కుంకుమ తీసుకొచ్చి ఇక వెంటనే ఆనంద చేతికిచ్చి అవంతిక వెళ్ళిపోతుంది. ఇక ఆనంద భైరవి మాత్రం ఎవరు కావాలని ఇదంతా చేస్తారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. శరణ్య కోలుకొని బయటపడ్డ తర్వాత వాళ్ళు ఎవరు గనక తెలిస్తే వాళ్ళ ప్రాణాలు ఇక తీయక ఊరుకోనన్నట్టు ఆనంద ఉగ్రరూపంతో చూస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు పూజ జరిగింది. ఆ శరణ్య బ్రతుకుతుంది. ఆ తర్వాత దర్శన్ నాకు దూరం అవుతాడు కదా, ఎలాగైనా సరే ఈ రాత్రికి వెళ్ళి శరణ్యని చంపేయాలి అని చెప్పేసి ఈ విధంగా సౌమ్య ఆలోచిస్తూ ఉంటుంది. ఆ టైంలో అనన్య వచ్చి ఏం చేయాలని ఆలోచిస్తున్నావు? ఏం లేదు అనన్య, ఎందుకంటే ఈరోజు ఆ పాము మనల్ని అడ్డుకొని ఇక వాళ్ళ పూజకు భగ్నం కాకుండా చూసింది కదా, కానీ ఈరోజు నేను హాస్పిటల్లోకి వెళ్ళి ఇక శరణ్యం చంపేస్తే అప్పుడు ఏ దైవం వచ్చి కాపాడుతుంది? ఎందుకంటే అది చేస్తేనే కదా నిజాలు మట్టిలో కలిసిపోతాయి. ఆ తర్వాత దర్శన్ని హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇక నేను సంతోషంగా దర్శన్తో సంసారం చేసుకుంటూ కాపురం చేసుకుంటూ పిల్లా పాపల్ని కంట. అమ్మో నీకు చాలానే కళలున్నాయే అని చెప్పేసి అననే అంటుంది. మరి నా కళే నా రూపం మార్చుకుందే దర్శన్ కోసం. అలాంటప్పుడు ఏమాత్రం కూడా కలగనే లేదా నా దగ్గర అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈలోపు రోహిత్ ఇంటికి వస్తాడు. ఆ టైంలో ప్రీతి ఉన్ను లీలావతి హాస్పిటల్లో ఉంటారు కదా. ఇక రోహిత్ వచ్చి అమ్మ అని చెప్పేసి పిలుస్తుండగా అదిగో మా వారు వచ్చారు, ఇప్పుడు మా వారికి కాస్త పదను పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి హాల్లోకి వస్తాడు. ఇక అమ్మ అని చెప్పేసి పిలుస్తుండగా అయ్యో ఏంటండి ఇలా హాస్పిటల్ నుంచి వచ్చారా? అమ్మ వాళ్ళు వచ్చారు కదా,
ఎక్కడమ్మ వాళ్ళండి? ఎప్పుడైనా మీ మీద ప్రేమ కంటే ఎక్కువ దర్శన్ మీద కదా. ఆ దర్శన్ మీద లేకపోతే శరణ్య మీద మీ అమ్మకు ప్రేమ ఉంటుంది, మీ నాన్నకు ప్రేమ ఉంటుంది. కనీసం కడుపులో పుట్టిన కొడుకు మీద కోడలి మీద ఏ రోజైనా ఇంత ప్రేమ చూపించారా? మీరు ఇంటికొచ్చారు, కనీసం మీరు ఇంటికి వచ్చిన విషయమైనా తెలుసుకొని అయ్యో వాడు పొద్దుందాకా ఏమీ తినలేదు, కనీసం వాడికి వంట చేయాలి, వాడిని చక్కగా చూసుకోవాలని కనీసం నీ భార్య అయినా మీ అమ్మైనా అనుకుందా? అయినా నేను ఎంత చెప్పినా ఏం లాభం లేండి. అయినా ఏం మాట్లాడుతున్నావు? అక్కడ శరణ్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని ఏదో బాధతో ఉన్నారు. సరే అండి, మీరన్నట్టే శరణ్య ఇప్పుడు చస్తుందో బతుకుతుందో తెలియదు. అలా అని దాంతోపాటుగా నిరాహార దీక్ష చేస్తారా? ఇప్పుడు అసలే ప్రీతి కడుపుతో ఉంది. అలా అని చెప్పేసి కడుపులో బిడ్డకి ఏదైనా జరగరాని జరిగితే అప్పుడు ఎవరు బాధితులు? కనీసం అది కూడా అర్థం చేసుకోవట్లేదు మీరు అని ఈ విధంగా అంటూ ఉంటుంది. అయినా నాకెందుకులే, నేనేదని చెప్తే మీరు దాన్ని ఏదో రకంగా అపార్థం చేసుకుంటూ ఉంటారు. అయ్యో ఏం తిన్నారో ఏంటో, మీకు కావలసిన చికెన్ గిట్లా అన్నీ అండి పెట్టాలా? అవసరం లేదు. అదేంటండి ఇంత ప్రేమగా భార్య అండి పెడతానంటే వద్దంటున్నారేంటి? అవసరం లేదన్నానా అని చెప్పేసి రోహిత్ లోపలికి వెళ్తాడు. ఏందమ్మీ, అల్లుడు గారిని మంచిగా చేసుకొని నీ కొంగున కట్టేసుకోవాలనుకుంటున్నావా ఏంటి? అదే కదా, ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇక రోహిత్ని నా కొంగున కట్టేసుకొని నా కొంగున పట్టుకొని తిప్పుకునేలా చేయకపోతే అనన్య కానే కాదు కదా. ఇక ఈలోపు ప్రీతి వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మారు వేషంలో అంటే సిస్టర్ వేషంలో వేసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ ఇక బయట చీరల దగ్గర వీళ్ళు కాస్త పడుకున్నట్టు నైట్ అయిపోతుంది, పడుకుంటారు. ఈలోపు వెంటనే అందరూ పడుకున్నారని చెప్పేసి అనుకొని లోపలున్న పేషెంట్ అంటే శరణ్య దగ్గరికి వస్తుంది. శరణ్య దగ్గరకు వచ్చి, ఓసే ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే, అసలు ఎలా ప్రాణాలతో బయటపడాలనుకుంటున్నావా? ఆ దైవం నిన్ను కాపాడలేదే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. వెంటనే తన అక్కడ ఎక్కిస్తున్న ఆ బాటిళ్లలో వెంటనే ఇక విష పదార్థం ఎక్కియబోతూ ఉంటుంది. ఆ టైంలో ఒక్కసారిగా ఆ రూమ్లో ఇక ఏదో శబ్దం, అంటే అమ్మవారి రూపంతో ఆనంద భైరవి రూపంలో ఏదో శబ్దం వినబడుతూ ఉంటుంది. అప్పుడు సౌమ్య వణికిపోయి ఎవరు అని చెప్పేసి చేతిలో ఉన్న ఆ విషం సూది వదిలేస్తుంది. భయపడుతూ ఉంటుంది అటు ఇటు. ఇక వెంటనే ఒక్కసారి ప్రత్యక్షమయ్యేసరికి వణికిపోయి ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి గొంతు పట్టుకొని శ్వాస తీసుకురావడానికి ఊపిరితో బిగిపట్టుకుంటూ ఉంటుంది. తనని చంపడానికి వచ్చేసరికి ఆ అమ్మవారి రూపంలో ఆనంద భైరవం చూసి ఆనంద భైరవి అనుకొని ఇక తను తెల్లారిసరికి తన చేతిలో చస్తానే భయంతో బయటికి వచ్చి కంగారు పడిపోతూ ఉంటుంది సౌమ్య. ఈలోపు ఇక నువ్వు నా భక్తురాలివే, నిన్ను అలా తేలిగా ఎలా వదిలేస్తా అనుకుంటున్నావు అని చెప్పేసి ఇక ఆనంద భైరవి రూపంలో అమ్మవారే వచ్చి తనకు ఆయుష్ పెంచేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది శరణ్య. రేపొచ్చే అప్కమింగ్లో ఊహించని ట్విస్ట్ మారుతుంది. మీరు అస్సలు మిస్ కాకుండా చూడండి.